హ్యాపీ బర్త్డే బంగారం. ఆశీర్వదించండి తాతయ్య. నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లు. మావయ్య మీరన్నట్టుగా ఐశ్వర్యంతోనే వర్ధిల్లుతుంది. నిన్ననే తన పేరు మీద S2S ఇన్ఫ్రాకాన్ లో ప్లాట్ తీసుకున్నాం. ఓ అయితే సూపర్. S2S ఇన్ఫ్రాకాన్ శ్రీకరం, శుభకరం, సౌభాగ్యకరం, సంపత్కరం. అంటే ఒక సీరియల్ యాక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత మంచి లీడింగ్ లైక్ సపోర్టింగ్ ఆర్టిస్ట్గా కనిపిస్తూ అండ్ ఇందులో కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారని అనిపిస్తుంది కథపరంగా. అండ్ అంటే ఈ రోల్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఫస్ట్ టైం ఏమనిపించింది? అంటే ఇప్పుడు దాకా చేసే అన్ని కొంచెం పెద్ద బ్యాక్డ్రాప్లో చేస్తున్నారు కదా, అలా కంపేర్ చేసుకుంటే ఇది చిన్న స్టోరీ, చిన్న బ్యాక్డ్రాప్ అవుతుంది కదా. సో ఏమనిపించింది ఫస్ట్ స్టోరీ మీ దగ్గరికి రాగానే? యాక్చువల్లీ ఫస్ట్ ఎన్ఆర్ఐస్ ఫోన్ చేశారు, మనకి ఇది కరెక్ట్ గా పోర్ట్రీ అవుద్దో లేదో వాళ్ళు చెప్పేది, కొత్త డైరెక్టర్ కొత్త ప్రొడ్యూసర్ అని భయం ఉండేది నాకు కూడా. బట్ ఇది ఎప్పుడైతే ట్రూ ఇన్సిడెంట్ అన్నారో, నాకు ఏదైతే కథ మొత్తం చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది ఆ పాయింట్. సో ఓన్లీ కథ నచ్చింది అనే రీజన్ మీద కొత్త ప్రొడ్యూసర్ కొత్త డైరెక్టర్ ఏది ఆలోచించలా. బట్ సెట్కి వెళ్ళేందుకు కొంచెం భయం ఉండింది. విస్కీ బ్రో ఫస్ట్ డే ఆయన ఎలా హ్యాండిల్ చేశారని చూసిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే ఫైన్ మనం తీసుకుంది రైట్ డెసిషన్. కాదు, ఈ మధ్యన ఎక్కడికి వెళ్ళినా విరూపాక్షంలో చేసినటువంటి ఆ బ్లాక్ మ్యాజిక్ మాత్రం వదలట్లేదు. అలా ప్రతి ఒక్కళ్ళు అడగంగానే మీ ఫీలింగ్ ఏంటి ఎగ్జాక్ట్ గా? ఏంది బ్రో మీరనా లేదంటే ఏంటి? లేదు, యాక్చువల్లీ దానికోసం నేను ఆ క్యారెక్టర్ కోసం కార్తిక్ బ్రో ఇచ్చిన ఇన్పుట్స్ తో ఆల్మోస్ట్ ఒక సంవత్సరం 6 months 8 months నేను ట్రావెల్ అయ్యాను. ఆ పడిన కష్టం ఆడియన్స్ ఇంత రీచ్ అయిందా అని చాలా చాలా హ్యాపీగా ఉంది. అది 10 times కాదు 1000 times అడిగినా సరే నేను చేయడానికి రెడీగా ఉంటాను, అంత ఇష్టం నాకు అది. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. విస్కీ గారు, సో హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు చాలా క్యాచీగా చాలా డిఫరెంట్గా ఉంది. సో అంటే దాని వెనకాల రీజన్ ఏంటి అన్న తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్, ఇది రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అని చెప్పేసి అన్నారు. సో వీళ్ళల్లో మీ క్యారెక్టర్ ఏంటి అన్న తెలుసుకోవాలనిపించింది. అంటే బాయ్స్ ఉన్నారు కదా, సో అందులో ఏ క్యారెక్టర్ మీది అన్నది, అంటే రియల్ లైఫ్లో అంటే మీ దాని నుంచి ఇక్కడ తీసుకున్నారు, ఎవరి క్యారెక్టర్ మీద అయి ఉంటుంది అని చెప్పి అడుగుతున్నారు. సో ఫస్ట్ ఇది విస్కీ ఎందుకంటే హలో హాయ్ యా సో ఫస్ట్ ఇది విస్కీ ఎందుకంటే అది అంటే క్లోజ్గా ఉన్న వాళ్ళు అంటే కొద్దిగా అంటే ఒక క్లోజ్ పర్సన్కి సంబంధించింది అది. సో వాళ్ళ పేరు మాటికి ఎందుకు అని తేవడం అదొకటి. ఇంకొకటి ఆ రోజు జరిగినప్పుడు ఎవరు అబ్బాయి అంటే ఒకరైతే ఉన్నానండి, కానీ చెప్పేస్తే అది కొద్దిగా ఆ నెక్స్ట్ లేయర్స్ అవన్నీ రివీల్ అవుతాయి అనిపించింది. సో అండ్ వై దిస్ మాస్క్ కాన్సెప్ట్, ఎందుకు మీరు అసలు రివీల్ చేయట్లేదు? సో బేసిక్గా నాకు ప్రమోషన్స్ మీడియా ముందు రావడం నాకు జనరల్గా నచ్చదండి. జస్ట్ సినిమా తీసి వెళ్ళిపోదాం అనేది ఇంటెన్షన్ అది. కానీ మన సినిమా ప్రమోషన్ బయట అంటే ఎవరు వస్తారు ఎవరు చేస్తారు బాయ్స్ చేస్తున్నారు, కానీ నాకైతే నచ్చదు పర్సనల్గా ఇట్లా రావడము. సో రావాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మా ఇంట్లో తెలియదండి నేను ఫిల్మ్ తీస్తున్నట్టు. సో మా ఇంట్లో టబ్బు ఉంది, వాళ్ళు తెలిసి హర్ట్ అవుతారు. హర్ట్ చేయడం 2 నిమిషాలండి ఇప్పుడు చేయగలుగుతా, కానీ వాళ్ళు హర్ట్ చేయడం నాకు నచ్చదు. హలో కానీ హాయ్ అండి, సారీ కంప్లీట్ చేశారా? అయిపోయింది. యా ఓకే. అండ్ ప్రొడ్యూసర్ గారికి మీకు ఇద్దరికి క్వశ్చన్, చాలా రియల్ లైఫ్స్కి చాలా కనెక్ట్ అయ్యే స్టోరీ అనేది అయితే ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. కానీ మనం థియేటర్కి జనాల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. అండ్ జూలై 19th కొంచెం మీడియం రేంజ్ సినిమాలు కూడా రిలీజ్కి ఉన్నాయి. సో దీన్ని ఎట్లా హ్యాండిల్ చేస్తారు? అండ్ మీరు స్టోరీ రాసుకున్నప్పుడు మీ రియల్ లైఫ్లో జరిగింది అనేది అయితే చెప్పారు. సో ఒక 1 point హుక్ చేసేవి ఉన్నాయి అని అంటే ఏం చెప్తారు? సో నేను వెళ్తాను. ఫస్ట్ నేను జనరల్గా మా టీంని అడుగుతుంటానండి, చిన్న సినిమాలు మంచివి థియేటర్కి రాకుంటే ఏదైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా అని. ఆడియన్స్ ఎప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బడ్జెట్, అది ఎంత పెద్దగా ఎంత చిన్నదైనా బాగుందంటే వస్తారనే నమ్మకం అయితే ఉంది. సో మాది ఆ కోలో కొలుతుందని నమ్ముతున్నాను. హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ అని దీనిపైన? అఫ్కోర్స్ మన సినిమా గురించి మనం చెప్పకూడదు, ట్రైలర్ చూసారు కదా ఆడియన్స్కి, సో ఆడియన్సే చెప్పాలి. నాకైతే చిన్న సినిమాల్లో ఇందాక అన్నట్టు జరిగే చిన్న సినిమాల్లో ఇది మంచి సినిమాగా నిలుస్తుందని నేను నమ్ముతున్నాను. సో ఆడియన్స్ అది. సెకండ్ క్వశ్చన్ వచ్చి అదే అండి, అంటే మీడియం రేంజ్ సినిమాలు జూలై 19th రిలీజ్ అవుతున్నాయి. ఎంత మంచి కాన్సెప్ట్, ఇంత మంచి కంటెంట్ ఉన్నప్పుడు సో ఆ సినిమాల మధ్యలో ఇది ఆడుతుంది అని అనుకుంటున్నారా? సో అదే అంత
కాన్ఫిడెంట్గా ఎలా రాగలుగుతున్నారు అనేది. అది ఇందాక చెప్పండి అదొకటి అంటే అట్ ద సేమ్ టైము పెద్ద సినిమాలు అంటే ఇన్ ద సెన్స్ సారీ అన్నీ ఇట్స్ నాట్ అబౌట్ పెద్ద సినిమా చిన్న సినిమా, కంటెంట్ ఉంటే ఏ సినిమా అయినా ఆడియన్స్ తీసుకుంటారు. కాకపోతే మీకు రెవెన్యూ పరంగా చూసుకుంటే ఆ రోజు సినిమాలు రిలీజ్ ఉన్నాయి కాబట్టి సో అదే డేట్ ఎందుకు ఫిక్స్ చేసుకున్నారు అని ఉన్నాయి. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ జనరల్గా ఒక వీకెండ్ మంచిగా అంటే ఈవెన్ పెద్ద సినిమా అంటే 2-3 హిట్లు ఉండేవి చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. ప్లస్ ఇంకా ఎందుకు ఈ డేట్ మాకు బాగా కంఫర్టబుల్ అనిపించి వస్తున్నాం. సో రవికృష్ణ దిస్ సైడ్. ఓకే థ్యాంక్స్. మీ సెకండ్ క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ చేస్తాను. సో ఇప్పుడు సపోజ్ July 19th ఒక 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అనుకోండి. ఐ ఫ్రమ్ ఫుడ్ బ్యాక్గ్రౌండ్. సో ఒకటి బిర్యానీ, ఒకటి ఫ్రైడ్ రైస్, ఒకటేమో లైక్ సలాడ్. సో ఎవ్రీబడి హ్యాస్ ఎ డిఫరెంట్ ఆడియన్స్, ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ఆడియన్స్. నువ్వు ఒకదానికి కాంపిటీషన్ అని మనం చెప్పలేము. సో ఐ ఫీల్ లైక్ ఓకే ఒక ఫ్రెండ్స్ కలిసి ఒక 5 కలిసి ఒక సినిమా చూద్దాం అనుకున్నప్పుడు ఏ సినిమా చూజ్ చేసుకుంటారు అనేది డిఫరెంట్, ఒక ఫ్యామిలీ ఏ సినిమా చూజ్ చేసుకుంటారు అనేది డిఫరెంట్. సో దట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ఇట్. సో దెర్ ఈస్ నథింగ్ అబౌట్ కాంపిటీషన్ ఆర్ ఎనీథింగ్. ఇట్స్ అబౌట్ లైక్ కంటెంట్ ఆఫ్ ది ఫిల్మ్ లైక్ వాట్ విస్కీ సార్. సారీ మీ ఫస్ట్ క్వశ్చన్ మర్చిపోయాను. అంటే బీయింగ్ అ ప్రొడ్యూసర్ ఫస్ట్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు సో ఇజంట్ ఇట్ టఫ్ అని అనిపించలేదా మీకు అనేసి అడుగుతున్నాను. అంటే ఇది సినిమా అబౌట్ లైక్ వరల్డ్ అండి, ఇది కొత్త ప్రపంచం మామూలుగా ఇది లైక్ వి జస్ట్ క్రియేట్ వరల్డ్. అండ్ ఆ థియేటర్కి వెళ్తున్నప్పుడు థియేటర్కి రాగలరా వీళ్ళు అనే ఆలోచనలు ఉన్నాయి. ఐఎమ్ ఏ థియేటర్ పర్సన్ బేసికల్లీ. సో ఆ చీకటి రూమ్లో స్ట్రేంజర్స్ మధ్య కూర్చుని సినిమా చూస్తుంటే ఎక్స్పీరియన్సే వేరు. I don't mind watching at home also, but I don't want to pause and play. I just wanted to watch it at a stretch and experience that world. And especially ఈ సినిమా based on a true story. మేము అసలు ఇంత రేంజ్లో తీద్దామని చెప్పి మేమైతే అనుకోలేదు. వీ నెవర్ థాట్ అబౌట్ గోయింగ్ టు థియేటర్స్ ఆల్సో అట్ ఫస్ట్ ప్లేస్. బట్ ఈ స్టేజ్కి వచ్చాము. ఐ వాంట్ ఎవ్రీబడి టు ఎక్స్పీరియన్స్ దిస్ ట్రూ స్టోరీ ఓన్లీ ఇన్ థియేటర్స్ అని నా ఫీలింగ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రవి గారు దిస్ సైడ్. యా హాయ్ అండి. సో మీ బర్త్డే ఎప్పుడో తెలుసుకోవచ్చా? నాది June 9th. June 9th. యా ఓకే అండి. సో ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫేస్ చేశారా మీ బర్త్డే పార్టీస్లో? మనకంత సీన్ లేదండి. మనంతా జనరల్గా కేక్ కట్ చేసామో తినిపించుకున్నాము. మహా అయితే ఏమంటారు కొంచెం కాల్ చేసాము అంతే. ఎంత వైలెంట్ మన దగ్గర లేదు, అసలు అంత సీన్ లేదు. తెలుసు కదా మీకు నేను ఎంత సైలెంట్. మన బ్యాచ్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం కాల్ చేస్తా తప్ప జనరల్గా అయితే అంత వైలెంట్ కాదు. సో అలాంటిది ఎక్స్పీరియన్స్ లేదు 100%. సో పాస్ట్ లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు అంటే మీ మ్యారేజ్ గురించి నవ్య స్వామి గారితో టీ జోడీలో ఇచ్చారు కదా. ఇది బాబాయ్ నాకు తెలియదు నిజంగా. నేను నాకు తెలియకుండా అప్డేట్ ఎప్పుడు ఇచ్చాను? టీ జోడీలో ఇచ్చారండి. ఏం లేదండి, మీరు తీసుకున్నట్టున్నారు పర్సనల్. అప్పుడు అప్డేట్ ఇచ్చారు అండ్ నవ్య గారితో మీరు రిలేషన్షిప్ లో ఉన్నట్టు. లేదండి, అది స్కిట్. అది మేము అక్కడ షూట్ కోసం చేసింది అంతే. తన బెస్ట్ ఫ్రెండ్ అంతే. బెస్ట్ ఫ్రెండ్. యా డైరెక్టర్ హియర్. విస్కీ అంటే మీకు ఇష్టమా? జనరల్గా మీరు ఆల్కహాలిక్ అని అడుగుతున్నారా? అలా కాదు, విస్కీ అని పేరు పెట్టుకున్నారు కదా అనేది. సో అంటే ఇందాకన్నట్టు ఎక్కువసార్లు రిపీట్ చేసి దాని వాల్యూ తగ్గుతుంది బేసిక్గా చెప్తున్నానండి. కోవిడ్లో నాకు చిన్న చెప్తా అంటే నాకే బాధ అవుతా. కోవిడ్లో చిన్న పెట్టు ఉండేదండి నాకు. పెట్టు జనరల్గా ఫిస్క్ అంటే కుక్క పేరు. సో ఆ ఇచ్చిన పర్సన్ కూడా నాకు బాగా కనెక్షన్. సో కుక్క కోవిడ్లో చనిపోయింది. సో పేరు ఏది పెట్టుకుందాము ఫస్ట్ యాక్చువల్గా చికెన్ అని పెట్టుకున్నాను. బట్ ఏం లేదంటే సర్లే అని చెప్పి. ఇదేం ఫ్యాంటసీ అండి, చికెన్ విస్కీ? లేదు అంటే యాక్చువల్గా ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు అంటే బ్రో. నేను అడిగాను ఫస్ట్ డైరెక్టర్ గారు మీ పేరు ఏం పెట్టుకుంటారంటే చికెన్ అన్నారు. బ్రో చికెన్ ఏంటి వేసేసుకుంటారు మామూలు గట్టిగా, చికెన్ 65 మటన్ 65 అంటే మేము అంతా భయపడ్డాం. దాని తర్వాత ఆయన ఎమోషనల్గా చెప్పింది ఏంటంటే ఏదో ఒక పేరు పెట్టుకోవాలి, నేను ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు కాబట్టి. సో నాకు పెట్తో చాలా లవ్ బాండ్ ఉండింది, ఆ పెట్ పేరు పెట్టుకుంటాను అని విస్కీ అన్నారు. విస్కీ అన్నప్పుడు కూడా టెన్షన్ పడ్డాను కానీ బట్ పెట్ లవ్ అన్నప్పుడు కొంచెం జెన్యున్ కాబట్టి ఏం మాట్లాడలేకపోయాను. నేను భయపడ్డా ఫస్ట్, నేను కూడా మీలాగే. సో ట్రైలర్ ఇంప్రెసివ్గా ఉంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ రవి గారు మీకు ఒక క్వశ్చన్ అడగాలి. ప్రజెంట్ బయట మీరు కలిసి యాక్ట్ చేసిన రాజ్ తరుణ్ గారి మీద ఒక ఇష్యూ నడుస్తుంది, దాని మీద మీరు ఏమైనా రియాక్ట్ అవుతారా?
బ్రో నాకంటే బ్రోతో నేను రాజ్ బ్రోతో వర్క్ చేసి ఆల్మోస్ట్ 3 years అయిపోయింది బ్రో. దాని తర్వాత ఎప్పుడైనా కలవడం తప్ప పర్సనల్ లైఫ్ నాకు అంత పరిచయం అంటే లేదు. కామన్ పీపుల్కి ఏం అర్థం కావట్లేదు ఎవరిది తప్ప అని. సో మీ పర్సెప్షన్ లో రాజ్ తరుణ్ గారు కరెక్టా కాదా అని అడుగుతున్నా. అంటే అసలు మొత్తంగా నేను యాక్చువల్లీ షూట్ లో ఉన్నాను బ్రో, బ్యాక్ టు బ్యాక్. అసలు ఏం జరిగింది అనేది నాకు తెలియదు. సో మనం దాని గురించి ప్యారలల్ గా తెలియకుండా 2 versions ఉంటాయి కదా ప్రతి కాయిన్ కి. సో ఆ 2 versions తెలియకుండా మనం మాట్లాడకూడదు కదా. సో ఏమనుకోవద్దు బ్రో, సారీ. ఓకే ఓకే బ్రో, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ. రీక్రియేట్ చేసేటప్పుడు మీరు ఎంత కష్టం. ఫస్ట్ టైం డెబ్యూట్ డైరెక్టర్ కదా మీరు, ప్లస్ మీ ఐడెంటిటీ కూడా బయట చెప్పుకోలేకపోతున్నారు మీ ఫ్రెండ్స్ తప్ప ఫ్యామిలీస్. సో ఈ స్టోరీని ఎంతవరకు మీరు ఇచ్చేసారు రీక్రియేట్ చేసేటప్పుడు ఎంతవరకు యూఎస్లో పోర్షన్ షూట్ చేశారు, ఇక్కడ? సో కొన్ని షార్ట్స్ అక్కడ తీసామండి. సో మోస్ట్లీ బయట అవుట్డోర్లో ఒక లొకేషన్లో షూట్ చేసామండి. అదొకటి ఉంది. అట్ ద సేమ్ టైం కష్టం అనిపించింది అంటే ఎమోషనల్ ఎగ్జాస్షన్స్. అంటే ఆ ఫీలింగ్ ప్రతిసారి ఫీల్ అవ్వాలండి. డైరెక్ట్ చేసేటప్పుడు ఫీల్ అవ్వాలా, ఎడిట్ చేసేటప్పుడు ఫీల్ అయ్యి తెలియకుండానే బాడీలో ఒక అదైతే వచ్చింది. అది ఎక్కువ కష్టం అండి ఫిలింకి. మిగతా డైరెక్షన్ ఎడిటింగ్ మామూలే, కానీ ఆఫ్టర్ ఫీల్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ అది అనిపించింది. ఆల్ ది బెస్ట్. రవి గారు, ఉన్న 5గురిలో మీరే నోన్ ప్లేస్ అండ్ వాల్యూ సేలబుల్ పార్ట్ కూడా మీదే. మీ మీద సినిమా రావాలి అంటే ఈ సినిమా వరకు మీరు. సో మీరు అంటే సోలో హీరో అనుకోవచ్చా, మీ హీరో అనుకోవచ్చా? మీ వరకు ఎంతవరకు ఎక్స్పీరియన్స్ ఉంది? అంటే ఇది యాక్చువల్గా ఈ సినిమాలో హీరో ఏం లేదు. నేను ఫస్ట్ నుంచి ఏదైనా కథ నచ్చితే కనుక ట్రావెల్ అవుతాను. సో అలాగే నాకు కథ చెప్పినప్పుడు 7 members ఎవరైతే ఉన్నారో బాయ్స్, సో అందరిది ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది. సో దాంట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ అని మాత్రం చెప్పగలను. సో అందుకని చూస్ చేసుకున్నాను బ్రో, అంతే. యా, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ. రవి గారు, ట్రైలర్ అయితే చాలా గ్రిప్పింగ్ ఉందండి. సో ఇప్పుడు మీరు పాస్ట్ మూవీ చూసుకుంటే విరూపాక్షలో చిన్న క్యారెక్టర్ అయినా సరే మూవీ మొత్తంగా ట్విస్ట్ అవుతుంది. ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్ అది. సో ఆ మూవీ తర్వాత ఖచ్చితంగా మీకు బిగ్ ఆఫర్స్ వస్తాయి, అంటే భారీ ప్రాజెక్ట్స్లో చేయాలని. అన్ని వదిలేసి ఈ చిన్న సినిమాలో అంటే న్యూ ఫిల్మ్ మేకర్ నమ్మి ఎలా చేశారు ఈ మూవీ ఒప్పుకోవడానికి కారణం? అంటే డెఫినెట్గా విరూపాక్ష తర్వాత 100% పెద్ద బడ్జెట్ మూవీస్ ఇప్పుడు చేస్తున్నాను. బట్ ద సేమ్ టైం నేను కథ విన్నప్పుడు ఏదైనా ఇంప్రెసివ్గా అనిపిస్తే కనుక ఇది మనకి జెన్యున్ గా యాజ్ ఆడియన్స్ గా నాకు నచ్చితే మాత్రం నేను 100% చేయడానికి డేర్ చేస్తాను. సో అలాగే కొత్త ప్రొడక్షన్, కొత్త డైరెక్టర్ అయినా సరే ఫస్ట్ టైం నాకు వినగానే కథ పాయింట్ నచ్చింది. అండ్ బేస్డ్ ఆన్ ఏ ట్రూ స్టోరీ, ఇది ఒక లైఫ్ లో జరిగింది అనేది నాకు చాలా హార్ట్ కి టచ్ అయింది. సో ఓకే ఫైన్, మనం పెద్దలో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తున్నాం కదా, ఇలాగే ఒకటి ట్రయల్ మనం మంచి సినిమా అవుతుందేమో 100% నేను నమ్మి చేశాను. సో అంటే ఈ మూవీలో అందరూ న్యూ కమర్స్, మీరు ఒక్కళ్ళే లీడ్ క్యారెక్టర్ లా కనిపిస్తుంది. సెంట్రిక్ రోల్ లా ఉంది, ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా మీదే పోస్టర్ ఉంది అక్కడ. సో అంటే సెంట్రిక్ రోల్ ఇచ్చారని చేశారా ఈ మూవీని? యాక్చువల్లీ అలాగే ఆ పోస్టర్ లో అయితే నేను అసలు లేను. బట్ అలా అని కాదు, నాకేంటంటే కథ చెప్పినప్పుడు ఉన్న క్యారెక్టర్స్ అన్నిటికీ ఇంపార్టెన్స్ ఉంది. అండ్ సేమ్ టైం నా క్యారెక్టర్ కి డెఫినెట్ గా ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. అండ్ కథ మొత్తం ట్రావెల్ అవుతుంది ఆ కథకి, ఆ క్యారెక్టర్. సో కనెక్టెడ్ ఉంది 100%. ఉన్న దాంట్లో మంచి క్యారెక్టర్ అని చెప్పి చేశానండి 100%. డైరెక్టర్ గారు సార్, ఇప్పుడు గ్రిప్పింగ్ థ్రిల్లర్ లా ఉంది ఇదంతా చూస్తే. అంటే స్టార్టింగ్ జోవిల్ గా వెళ్ళి తర్వాత సంథింగ్ ఫ్రెండ్స్ మర్డర్ జరిగింది అట్లా. సో కానీ ఒక ఫిక్షన్ స్టోరీ తీసుకుంటే మనం స్క్రిప్ట్ టైట్ రాసుకోవచ్చు, అంటే మనకు నచ్చిన ఆడియన్స్కి ఎలా గ్రిప్ అవుతారో అని రాసుకోవచ్చు. కానీ ట్రూ ఇన్సిడెంట్స్ చాలా సెన్సిటివ్ సబ్జెక్ట్ ఇది. సో అక్కడ ఫ్యామిలీ చూస్తారు, ఫ్రెండ్స్ చూస్తారు, అందరూ చూస్తారు. సో దీన్ని మీరు క్రియేటివ్ లిబర్టీ తీసుకొని ఎంతవరకు చేశారు అంటే సాటిస్ఫై చేశారు అనుకుంటున్నారు? ఇట్స్ గుడ్ క్వశ్చన్ అండి. ఇందాకన్నట్టు ఆ 2 daysలోనే యాక్చువల్గా చాలా డ్రామా ఉంది. బట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు రియల్గా యాజ్ ఇట్ ఈస్ తీస్తే ఆ స్ట్రెచ్ ఎక్కువ ఉంటుంది, కామన్ ఆడియన్స్కి లాగ్ అనిపించే అవకాశాలు ఉంటాయి. ఒక 80% వరకు నేను పెట్టుకున్నానండి. ఒక 20% నేను ఆ గ్రిప్పింగ్ ఆ గ్రిప్పింగ్ కోసము నేను కొన్ని 20% యాడ్ చేశాను. హలో అండి. సో విస్కీ గారు, అంటే ఇప్పుడు మీరు చెప్పారు స్టోరీ, అంటే మీ నేమ్ ఎందుకు పెట్టారు అనేది. దానికంటే ముందు మీ నేమ్ ఏంటి యాక్చువల్గా తెలుసుకోవాలి. సరే, ఫర్ ద సేక్ ఆఫ్ మీడియా సాయి అనుకోండి. సాయి అనుకోవాలి. ఆయన నిజం చెప్పట్లేదు, అదే అర్థమైంది, దొరికారు. ఒక్క నిమిషం. సో అంటే మీ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కాన్సెప్ట్ అన్నారు కదా, సో గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కూడా 7 members ఉన్నారా, లేదా ఇందులో అంటే అక్కడ తక్కువ ఇక్కడ ఎక్కువ? లేదు, ఆ కుర్రోళ్ళు 5 అండి. కుర్రోళ్ళు 5, ఒకరు చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత మిగతా క్యారెక్టర్లో ఒక్కోరు ఎంటర్ అవుతూ ఉంటారు. ఆ ప్రాబ్లమ్ ఎట్లా సాల్వ్ చేద్దాం అనేది మొత్తం సినిమాలో దాదాపు 15 క్యారెక్టర్ల దాకా వస్తాయండి. రవి గారు, నెక్స్ట్ క్వశ్చన్. సో అంటే మీరు చాలా